ఇప్పుడు మనం బూలియన్ థియరమ్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో భాగంగా పాస్టులేట్ 1. సో ఈ పాస్టులేట్స్ హంటింగ్టన్ అనే ఆయన మనకి ఫార్ములేట్ చేసి ఇచ్చారు బూలియన్ ఆల్జీబ్రా డిఫైన్ చేసినప్పుడు. ఈ పాస్టులేట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ పాస్టులేట్ 1లో లా ఏంటంటే ఫస్ట్ లా అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్, ఈ విధంగా మనం నేర్చుకున్నాం. సో దీంట్లో ఫస్ట్ పాస్టులేట్ ఏంటంటే క్లోజర్ లా. క్లోజర్ లా ఏం చెప్తుందంటే ఎక్స్ వై బిలాంగ్ టు ఏ డొమైన్ అయితే కనుక ఎక్స్ని వైని యాడ్ చేస్తే వచ్చేది వేరే వాల్యూ జెడ్, అలాగే ఎక్స్ డాట్ వై మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ మరొకటి. సో ఇవన్నీ కూడా జెడ్ అనేది ఏంటంటే బిలాంగ్ టు ఎన్, న్యాచురల్ నెంబర్ ఎన్. సో ఇది ఫస్ట్ పాస్టులేట్. అంటే దీని అర్థం ఏంటంటే దేర్ ఎగ్జిస్ట్ డొమైన్ ఏలో 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి ప్లస్ ఆపరేటర్ రిమార్క్స్ అని రాస్తాను, రిమార్క్స్. సో డొమైన్ ఏలో 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్లస్, ఇంకొకటి ఏంటంటే డాట్ అంటే ఇంటూ. సో ఎక్స్ వై అనేది 2 ఎలిమెంట్స్ అయితే ప్లస్ ఆపరేషన్ యాడ్ చేస్తే దీన్ని ఎడిషన్ అంటారు, దీన్ని లాజికల్ ఎడిషన్ అంటారు, అలాగే దీన్ని లాజికల్ మల్టిప్లికేషన్ అంటారు. ఇది పాస్టులేట్ 1. అలాగే పాస్టులేట్ 2 సెకండ్ లా ఏంటంటే ఐడెంటిటీ. ఏం చెప్తుందంటే ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0, అలాగే 0 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ 0 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, లేదా ఎక్స్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇది ఐడెంటిటీ లా. సో హియర్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ అనేది డొమైన్ ఏలో ఎలిమెంట్ అనుకో, ఎక్స్ అనేది డొమైన్ ఏలో ఎలిమెంట్ అనుకో. ఎక్స్ అంటే 0 కానీ 1 కావచ్చు. 0 ఇన్ ఏ ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్. అందుకనే ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అన్నాం. ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో ఏ డొమైన్లో ఉందనుకుంటే అప్పుడు 0 ఇన్ ఏ, ఎక్స్ అంటే నథింగ్ బట్ 0 or 1 కదా, 0 ఇన్ ఏ ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్, అంటే ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకే. అలాగే 1 ఇన్ ఏ ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అయితే విత్ రెస్పెక్ట్ టు డాట్ ఎక్స్ ఇంటూ 0 ఎక్స్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకే, ఇది సెకండ్ పాస్టులేట్. అలాగే థర్డ్ పాస్టులేట్ 3ని కామ్యుటేటివ్ లా అంటారు. కామ్యుటేటివ్ లా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ ఎక్స్, అలాగే ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు వై ఇంటూ ఎక్స్. ఓకే. సో ఇక్కడేమో ఎక్స్ ప్లస్ 0 అన్నా 0 ప్లస్ ఎక్స్ అన్నా ఎక్సే, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ వై ప్లస్ ఎక్స్ అండ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు వై ఇంటూ ఎక్స్. ఇది కామ్యుటేటివ్ ప్రాపర్టీ. దీనికి రిమార్క్స్ ఏంటంటే ఇఫ్ ఎక్స్ వై అనేది బి డొమైన్కి బిలాంగ్ అయితే అండ్ ప్లస్ డాట్ అనేవి డొమైన్ ఏ అయితే అప్పుడు ఏమవుతాయంటే ఎక్స్ ప్లస్ వై అనేది వై ప్లస్ ఎక్స్కి, అలాగే ఎక్స్ ఇంటూ వై అనేది వై ఇంటూ ఎక్స్ అంటే లాజికల్ ఎడిషన్ లాజికల్ మల్టిప్లికేషన్ అవుతాయి. అప్పుడు ఏమవుతాయి అంటే లాజికల్ ఎడిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అవుతుంది, లాజికల్ మల్టిప్లికేషన్ విత్ రెస్పెక్ట్ టు డాట్ అవుతాయి. ఇది కామ్యుటేటివ్ లా. నెక్స్ట్ పాస్టులేట్ 4 డిస్ట్రిబ్యూటివ్ లా. సిమిలర్లీ ఎక్స్ అండ్ వై బిలాంగింగ్ టు బి అండ్ ప్లస్ అండ్ డాట్ అనేవి డొమైన్ ఏ అయితే అప్పుడు ఏమవుతుంది అంటే డిస్ట్రిబ్యూటివ్ లా ఎక్స్ ఇంటూ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై ప్లస్ ఎక్స్ ఇంటూ జెడ్ అవుతుంది. ఇది లాజికల్ ఎడిషన్ డిస్ట్రిబ్యూటివ్ లాలో. అలాగే ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్ ఇది ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ అవుతుంది, లాజికల్ మల్టిప్లికేషన్. సో దిస్ ఈజ్ లాజికల్ మల్టిప్లికేషన్, ఇది లాజికల్ ఎడిషన్. ఓకే. సో లాస్ట్ది ఏంటంటే పాస్టులేట్ 5. దీన్ని కాంప్లిమెంట్ అంటారు, కాంప్లిమెంట్ అంటారు. దీనికి ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ అనేది 1 అవుతుంది, అలాగే ఎక్స్ ఇంటూ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇఫ్ ఎక్స్ అనేది డొమైన్ ఏలో ఎలిమెంట్ అయితే అప్పుడు వేరే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, వేరే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే. సో దాన్ని బట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ అంటే వేరే ఎలిమెంట్ 1, ఎక్స్ ఇంటూ ఎక్స్ బార్ అంటే 0. ఓకే. ఇది పాస్టులేట్ 5. అంటే ఎక్స్కి కాంప్లిమెంట్ ఉన్న వాల్యూ ఎప్పుడైనా వస్తే ఇలాగ వస్తుంది అనమాట. ఇవి 5 పాస్టులేట్స్, నథింగ్ బట్ బూలియన్ థియరమ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.